హలో! నమస్తే అందరికీ. సో, ఈరోజు ఫ్రైడే గదా! అసలు ఈ ప్రపంచం మొత్తం ఫ్రైడేని ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారని జెప్పేసి అన్ని కంట్రీస్ అసలు హాట్ టాపిక్స్ ఏంటని జెప్పేసి ఒక లుక్కేసాను. ఆన్‌లైన్ ఉన్న ఇన్ఫర్మేషన్‌తో. సో, ఓవరాల్‌గా ఏందంటే అయితే కొట్టుకుంటున్నారు. లేదంటే ఇన్‌ఫ్లేషన్ ఎక్కువైపోయిందని జెప్పేసి ఇంకో విధంగా కొట్టుకుంటున్నారు. సో, ఓవరాల్‌గా ఏందంటే కొట్టుకోవడం కామను. అందరూ గూడా తిట్టుకోవడం కామను. సో, అది ఎలా కొట్టుకుంటున్నారో అసలు ఏంటి హాట్ టాపిక్స్ చూద్దాం. ఒక్క కంట్రీ బట్టి చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ జపాన్. ఆ మూల నుంచి చూద్దాం. సో, జపాన్‌లో ఏంటంటే రీసెంట్‌గా అక్టోబర్ 19థ్ లాస్ట్ ఇయర్ అక్టోబర్‌లో ఒక లేడీ ప్రైమ్ మినిస్టర్ అయిందనమాట. ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ జపాను. ఆ లేడీ ఏం చేసిందంటే ఆబ్వియస్లీ ఒక కొత్తగా పవర్ చేపట్టాక ఏదో ఒక కొత్తది చేయాలి టు గెట్ సమ్ అటెన్షన్ కోసం గానీ, లేకపోతే ఆ సపోర్ట్ కోసం గానీ ఏదైనా సరే. సో, తనేం చేసిందంటే చైనా మీద అటాక్ చేసింది. ఎలాగంటే నాట్ విత్ మిలిటరీ అనమాట. సో, జస్ట్ మీరు చైనా వాళ్ళని, తైవాన్ మీరు అటాక్ చేయటం అది కరెక్ట్ కాదు. సో, మా ఎగ్జిస్టెన్షియల్ సర్వైవల్‌కే మాకు వి కెనాట్ ట్రస్ట్ యూ ఇన్ ద ఫ్యూచర్ అని చెప్పేసి వాళ్ళు ఓపెన్‌గా ఛాలెంజ్ చేశారు చైనాకి. ఆబ్వియస్లీ చైనా కూడా యాస్ ఎక్స్‌పెక్టెడే స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. సో, ఇప్పుడు ఆ లేడీ ప్లాన్ ఏంటంటే తనకున్న ఈ ఆల్రెడీ సపోర్ట్ ఏదైతే ఉందో గత 2 మంత్స్‌లో చైనా మీద అగైనెస్ట్‌గా వచ్చిన సపోర్ట్‌తో రేపు ఫిబ్రవరిలో ఎలక్షన్ పెట్టేసి మళ్ళీ అయిపోతే ప్రైమ్ మినిస్టర్ నెక్స్ట్ 4 ఇయర్స్ తనే లీడ్ చేసిన ప్లాన్‌లో ఉంది. విచ్ ఈస్ ఎ వెరీ గుడ్ పొలిటికల్ మూవ్. కానీ థింగ్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు కొట్టుకున్నారు ఎండ్ ఆఫ్ ద డే. అయి ఎవరైతే ఈ లైక్ మినీ బిజినెస్ మ్యాన్ లేకపోతే స్మాల్ ఇన్నోసెంట్ పీపుల్ ఎవరైతే ఉంటారో లైక్ జాబ్ వైస్ కానీ వీళ్ళందరూ ఎఫెక్ట్ అవుతారు. సో, ఓవరాల్‌గా ఒక కంట్రీ ప్రైమ్ మినిస్టర్ తీసుకునే డెసిషన్స్ ఎంటైర్ దేశం మొత్తం ఉన్న ప్రతి జనరేషన్ ఎఫెక్ట్ చేస్తది. ఐ డోంట్ నో సమ్‌హౌ ఇన్ ఎవ్రీ కంట్రీ దే మిస్ దిస్ పాయింట్. అండ్ ఓకే, లెట్స్ మూవ్ టు అనదర్ కంట్రీ. తర్వాత వచ్చేసి ఆఫ్రికాకి వెళ్దాం. ఆఫ్రికాలో యాస్ యూజువల్ మీకు ఎప్పుడు తెలిసేదే వైలెన్స్ అనేది ఇప్పుడు మీకు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్‌లో ఎలా అయితే ఎక్కువో ఆఫ్రికాలో కూడా అంతే ఎక్కువ. ఆఫ్రికాలో యాస్ ఆఫ్ నౌ టాంజానియా అనే కంట్రీలో రీసెంట్‌గా అక్టోబర్‌లో ఎలక్షన్ జరిగినాయి. ఆ ఎలక్షన్ పుణ్యాన ఏమైందంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు గొడవలు చేస్తున్నారు. కరెంట్ ఉన్న రూలింగ్ వీళ్ళు గొడవలు చేస్తున్నారు. కొన్ని కేసెస్‌లో అయితే ప్రొటెస్ట్‌లు చేయట్లేదని చెప్పి కాల్ చేస్తున్నారు అమాయకుల్ని. కొన్ని కేసెస్‌లో ప్రొటెస్ట్ చేస్తానికి కాల్ చేస్తున్నారు. సో, బోత్ వేస్ అంటే ఒక ఏరియాలో ఒకలా, ఇంకో ఏరియాలో ఇంకోలా. అలాగ ఓవరాల్‌గా ఆల్మోస్ట్ ఒక 1000 పీపుల్ పైన చంపేశారంట. నేను ఇప్పుడే న్యూస్ చదివాను. కానీ ఐ డోంట్ నో ఇంత లైక్ ఇలాంటి మోడర్న్ ఎకానమీలో కూడా ఇంత డెవలప్ అయిన కూడా కంట్రీ స్టిల్ మనం అసలు ఎందుకు ఎవరు ఎందుకు అనవసరంగా వైలెన్స్ చేస్తారో ఇప్పటికీ ఎవరికీ తెలీదు. ఎప్పుడేం జరుగుతుందో. సో, మేబీ కొన్ని కొన్ని విషయాల్లో అయితే మనం చాలా చాలా బ్లెస్ అని చెప్పాలి. ఎందుకంటే మనకు అలాంటి సిట్యుయేషన్స్ లేము కాబట్టి చాలా కంట్రీస్‌లో. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్. ఎంటైర్ మిడిల్ ఈస్టర్న్‌లో ఇప్పుడు హాట్ టాపిక్ ఏందంటే ఇరాన్. యాజ్ యూజువల్ తెలిసిందే. వాళ్ళ ఈగో కోసం వాళ్ళు ఎంటైర్ కంట్రీ నాశనం చేస్తారు. ఇరాన్‌లో ఏం జరిగిందంటే రీసెంట్‌గా 4 మంత్స్ బ్యాకు ఇజ్రాయెల్ హమాస్ వార్‌లో ఇరాన్ దూరిపోయి మేము గాజాకి సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పేసి ఇజ్రాయెల్ మీద అటాక్ చేసింది. మీకు తెలిసిందే కదా! సింపుల్ లాజిక్ ఏంటి? ఒక బలం లేనోడు ఒక బలమైన వ్యక్తిని ఛాలెంజ్ చేస్తే ఏమైద్ది? ఆబ్వియస్లీ ఆ బిస్కెట్ అయిపోతది. ఇరాన్ కూడా సేమ్ సిచ్యువేషన్. ప్రాబ్లమ్ ఏంటంటే వాడొక్కడికి బిస్కెట్ అయిపోతే పర్లేదు ఇరాన్ ప్రైమ్ మినిస్టర్. థింగ్ ఏంటంటే వాడి వల్ల ఎంటైర్ కంట్రీ కొలాప్స్ అయిపోతుంది. వాళ్ళు చేసిన మిస్టేక్ వల్ల వాళ్ళ మీద ఈ పడ్డ శాంక్షన్స్. వాటి వల్ల ఏమవుతుంది? ఆబ్వియస్లీ ట్రేడ్ ఆగిపోయిందంటే ఇంపోర్ట్ ఎక్స్‌పోర్ట్ అయిపోతుంది. ఏమవుతుంది? ఇన్ఫ్లేషన్ పెరిగిపోతది. ఆ ఇన్ఫ్లేషన్ వల్ల చాలామంది జాబ్స్ కోల్పోయారు. చాలామంది నష్టపోయారు. చాలామంది ఈవెన్ బేసిక్ నెసెసిటీస్ లైక్ రైస్ బ్యాగ్స్ కానీ ఇవి కొనుక్కోవటానికి కూడా లేని సిచ్యువేషన్‌లో ఉన్నారు చాలామంది. అండ్ నాట్ ఓన్లీ దిస్, ఇరాన్‌లో ఏంటంటే ఈ మనకి పెట్రోల్ ఏదైతే వాడతామో అక్కడ ఈ ఇన్ఫ్లేషన్ వల్ల వచ్చిన నష్టాన్ని తగ్గించుకోవడానికి గవర్నమెంట్ 3 రకాల ప్రైజెస్‌ని డివైడ్ చేసింది. అంటే మోటార్ సైకిల్‌కి ఒక ప్రైసు, పెట్రోల్ కొట్టించుకుంటే, తర్వాత కార్లకైతే ఇంకొక ప్రైసు, గవర్నమెంట్ వాళ్ళకైతే ఇంకో ప్రైసు, ఇట్లా అని చెప్పేసి చాలా లైక్ ఫుల్ మొత్తం సిస్టమ్ మొత్తం మెసప్ చేసి పెట్టేశారు. దానివల్ల ఇరాన్ మొత్తం కూడా చాలా భయంకరంగా అయిన ప్రొటెస్టులు. రీసెంట్‌గా నేను ఈరోజు అనుకుంటా ఇంటర్నెట్ కూడా బ్లాక్ చేశారు. మీకు తెలిసిందేగా. యాజ్ యూజువల్ ప్రొటెస్టులు ఎక్కువైపోతే ఫస్ట్ థింగ్ ఏంటంటే యాజ్ కామన్‌గా ఇంటర్నెట్ బ్లాక్ చేసేయటం. ఎందుకంటే ఎలా అయితే నేపాల్‌లో వీటిలో ఇంటర్నెట్ వల్ల జెన్‌జీ మొత్తం బయటకు వచ్చేసి ఎంటైర్ కంట్రీ పర్మిషన్ ఎట్లా దింపేశారో అలాగే జరిగిద్దని చెప్పేసి ఇరాన్ అలా చేసింది. కానీ మోస్ట్ లైక్లీ ఇట్ లైక్లీ టు హ్యాపెన్. ఎందుకంటే వాళ్ళు అలా రూల్ చేశారు అంత వరస్ట్‌గా పాస్ట్ 4 ఇయర్స్‌లో. ఇది ఇరాన్ అప్డేట్. హోప్‌ఫుల్లీ దే డిజర్వ్ బెటర్ ఫ్యూచర్. నెక్స్ట్ మూవింగ్ టు ది ఇండియా. ఇక్కడ షాకింగ్ న్యూస్ ఉంది. మన రీసెంట్‌గా వెనిజులా ప్రెసిడెంట్‌ని యూఎస్ తీసుకొచ్చి జైల్లో వేసింది కదా! సో, ఇప్పుడు ఏమైందంటే మన ఇండియన్ రిలయన్స్ గ్యాస్ ఆయిల్ కంపెనీ ఎవరో కాదు మన అంబానీ ఫ్యామిలీ. సో, వీళ్ళు ఏం చేశారంటే
యూఎస్ పర్మిట్కి అప్లై చేశారు. ఎందుకో తెలుసా? వెనిజులా ఆయిల్ని మేము కూడా తవ్వుకుంటామని చెప్పేసి. సో ఇది ఒక ట్విస్ట్ ఇక్కడ. దీని గురించి అప్డేట్స్ ఇంకా రాలేదు, బట్ విల్ ప్రొవైడ్ సూన్. నెక్స్ట్ వచ్చేసి ఇండియా అయిపోయింది, ఆఫ్రికా అయిపోయింది, జపాన్ అయిపోయింది, చైనాలో థింగ్ ఏంటంటే యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ ఇష్యూ ఏంటంటే ఇన్ఫ్లేషన్ అనమాట. సేమ్ మనకి ఇండియాలో ఎలా అయితే మనం బాగా ఫీల్ అయిపోతున్నాం, పెట్రోల్ రేట్లు ఏమీ పెరిగిపోయి, సేమ్ సిచ్యువేషన్ చైనా. అండ్ ఇండియా గురించి ఇంకొక విషయం చెప్పాలి మీకు. మన కంట్రీ కొన్ని విధాలు చాలా చాలా బాగుంటుంది, కానీ కొన్ని విషయాల్లో చాలా లో అనిపిస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇండియాలో మనం పే చేసే పెట్రోల్ ధర లీటర్కి 90 రూపీస్ ప్లస్ ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం, ఇండియా నుంచి బంగ్లాదేశ్ అనే కంట్రీకి లీటర్ 50 రూపాయలకి మనం పెట్రోల్ అందిస్తాం. అండ్ రీసెంట్గా ఏమైంది, బంగ్లాదేశ్లో హిందువుల మీద జరిగిన, మైనార్టీస్ మీద ఆ దారుణాలను చూసే ఉంటారు. ఒక అబ్బాయిని అయితే బతికుండగానే చెట్టు కట్టేసి చంపేస్తారు పెట్రోల్ పోసేసి. సో మేబీ మనం మారాలనుకుంటా, ఇంకా ఒకప్పుడులాగా గాంధీ సూత్రాలు చెప్పుకుంటా కాకుండా మేబీ వీ నీడ్ టు చేంజ్ లిటిల్ బిట్. నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్లో ఇంకో ఎకనామికల్లీ ఒక బిగ్ అప్డేట్ ఉంది. అదేంటంటే రీసెంట్గా నిన్నే రీసెంట్గా అంటే వెండీస్ అనే ఒక ఫాస్ట్ ఫుడ్ చైను కొన్ని లొకేషన్స్లో ఏవైతే ప్రాఫిటబుల్ లేవో, వెండీస్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు మీకు మెక్డీ ఏరియా ఉంటుంది కదా, బర్గర్లు ఇవన్నీ సేమ్ స్ట్రాటజీ, అంటే సేమ్ బిజినెస్ మోడల్ అనమాట. వెండీస్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అరౌండ్ ఒక 8,000 ఎంప్లాయీస్ ఫైర్ అయిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని లొకేషన్స్లో అండ్ అక్రాస్ యూఎస్ ఏవైతే ప్రాఫిటబుల్ లేవో, ఏవైతే నష్టం వస్తున్నాయో గత 2 to 3 years నుంచి, దే ప్లాన్ టు క్లోజ్ ఆల్ ద లొకేషన్స్. అంటే కంప్లీట్ 100% క్లోజ్ చేయట్లేదు, కానీ ఆల్మోస్ట్ దే ఆర్ సేయింగ్ లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ బిజినెస్ రీస్ట్రక్చర్ ప్లాన్ ఫర్ ద ఫ్యూచర్. బట్ ఎయిదర్ వే వెండీస్లో పనిచేసే వాళ్ళు 8,000 మంది ఎంప్లాయ్మెంట్ కోల్పోయే అవకాశం ఉంది ఈ సిచ్యువేషన్ వల్ల. అది నాట్ ఎ సింపుల్ థింగ్. ఇమాజిన్ చేయండి, 8,000 పీపుల్ ఒకే రోజు జాబ్ కోల్పోయారంటే, ఇమాజిన్ దట్ పెయిన్ దోస్ ఫ్యామిలీ దే గోయింగ్ టు బేర్. సో అది యూఎస్లో మేజర్ అప్డేటు. ఇంకా నాకు తెలిసి కంట్రీస్లో మేజర్ అప్డేట్స్ కవర్ చేశాను. యాక్చువల్లీ ఇంకా గాజా అప్డేట్స్, బేసిక్గా ఐ డోంట్ వాంట్ టు టచ్ ఇన్ టు వార్ థింగ్స్. ఐ హేట్ టు టాక్ అబౌట్ వార్ అండ్ థింగ్స్. సో మనదంటే ఏంటంటే ఎకానమీ వైజ్ కొంచెము ఇప్పుడు ప్రపంచం గురించి తెలుసుకోవాలి. ఏదైతే బెటరో అంతవరకు మనం తెలుసుకోవాలి. మరీ ఎక్కువ తెలుసుకున్నా కూడా ఇట్ డజంట్ మేక్ సెన్స్. ఎందుకంటే మనకే ఒక తెలియని ఒక ఒపీనియన్, ఒక జడ్జ్మెంట్ మనం తెచ్చేసుకుంటాం కరెంట్ సర్కమ్స్టెన్సెస్ మీద. సో అలా చూసుకుంటే మీ ప్రతి కంట్రీ కూడా ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. సో దిస్ ఆర్ ది మేజర్ అప్డేట్స్ అనమాట. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.